వీఆర్ టాకింగ్ అబౌట్ లొకేషన్ స్కౌటింగ్. షార్ట్ ఫిల్మ్ అయినా, ఇండి ఫిల్మ్ అయినా, వెబ్ సిరీస్ అయినా, ఫీచర్ ఫిల్మ్ అయినా, లొకేషన్ స్కౌటింగ్ అనేది ఒక అవాయిడ్ చేయలేని ప్రాసెస్. అది ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లొకేషన్ స్కౌటింగ్ వచ్చే ముందు మనం మన స్క్రిప్ట్ ని ప్రాపర్ గా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. మన స్క్రిప్ట్ లో ఉండే ప్రతి సీన్ కి ఒక అంబియన్స్, ఒక సెట్టింగ్, సో అండ్ సో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సో అండ్ సో రిక్వైర్మెంట్స్, ఆ విజువల్ ఇంగ్రీడియంట్స్ ని మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అది కరెక్ట్ గా అవుతుందా లేదా అని చూసుకునేలాగా వీ హ్యావ్ అ సెపరేట్ టీమ్, లొకేషన్ స్కౌట్ టీమ్. ఈ టీం అహర్నిశలు కష్టపడి మన ప్రాజెక్ట్ కి బెస్ట్ సూటబుల్ లొకేషన్స్ ఏంటో రెక్కీ చేసి మనకు అందిస్తారు. సింపుల్ గా చెప్పేసా గానీ అదంత ఈజీ కాదు. ఇప్పుడు నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నావు అనుకో, ఒక్కో సీన్ ఒక కలర్ ఇమాజిన్ చేసుకుంటావు, ఒక సెట్టింగ్ ఇమాజిన్ చేసుకుంటావు. ఇవన్నీ ఎగ్జాక్ట్ గా విజువల్ గా ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే ఒక డిఓపి తో మాట్లాడితే సరిపోదు, నీ ప్రొడక్షన్ డిజైనర్ తో కూడా మాట్లాడాలి. మన లొకేషన్ స్కౌట్ టీమ్ ఇటు డైరెక్టర్ తో యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ డిజైనర్ తో కూడా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళిద్దరికి ఉండే ఆ విజువల్ సెన్స్ ని ప్రాపర్ గా గ్రాస్ప్ చేస్తారు. When I say visual sense, I mean the colors, themes and the overall mood of the film. ఇప్పుడు మన లొకేషన్ స్కౌట్ టీమ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసే ప్రాసెస్ లో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, మూడ్ బోర్డ్స్ కానీ ఇటు డైరెక్టర్ కి, డిఓపికి అండ్ ప్రొడక్షన్ డిజైనర్ కి ప్రెజెంట్ చేస్తారు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కెమెరా వర్క్, రైటింగ్ ఎంత బాగున్నా ఆ సీన్ కి ఉండే ఆ లొకేషన్ బాగోపోతే ఆ సీన్ కు ఉండే ఫీల్ మొత్తానికి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మన లొకేషన్ స్కౌట్ టీమ్ స్క్రిప్ట్ అంతా చదివేసింది. స్క్రిప్ట్ రిక్వైర్మెంట్స్ అని డీటెయిల్ గా రాసేసుకున్నారు. ఏ సీన్ ఎక్కడ షూట్ చేయాలో కూడా ఒక ఐడియా ఉంది మైండ్ లో. వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని, రైట్ డౌన్ ఆల్ ద పొటెన్షియల్ లొకేషన్స్ విచ్ ఆర్ యాప్ట్ ఫర్ ద సీన్ విచ్ దే గోయింగ్ టు షూట్. రీల్స్ కి కానీ ఆర్ మైక్రో షార్ట్ ఫిల్మ్స్ కి కానీ ఈ సీన్ మనం మటన్ కొట్టు మసాన్ దగ్గర చేసేద్దాం, ఈ సీన్ దుర్గం చెరువు దగ్గర చేసేద్దాం అని అనుకుంటాం, షూట్ చేసేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ ఫిల్మ్స్, లొకేషన్స్ కోసం దే ఆల్రెడీ హ్యావ్ అ సెపరేట్ డేటాబేస్ రెడీ. మన స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ ని బట్టి సో అండ్ సో లొకేషన్స్ అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ లో వాడిన లొకేషన్స్ అండ్ ద రెస్పెక్టివ్ కాంటాక్ట్స్ కూడా ఆ డేటాబేస్ లో ఉంటాయి. చాలా సిస్టమేటిక్ గా పని జరిగిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాంగ్ షూట్ చేయడానికి మనకి కొన్ని అవుట్డోర్ లొకేషన్స్ కావాలి. అందులో చిన్న చిన్న డాన్స్ స్టెప్స్ తో పాటు లైట్ గా మానిటైజెస్ కూడా యాడ్ చేయాలి. అలాంటి లొకేషన్ కావాలి మనకి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఎప్పుడు కూడా ఒక లొకేషన్ స్కౌట్ టీమ్ ఒక సీన్ ని చదివి ఆ లొకేషన్ దొరకపోతే ఆ లొకేషన్ ని వెతికి డైరెక్షన్ టీమ్ కి ప్రెజెంట్ చేయాలి. కానీ లాజిక్ అడగడాలు, నెగోషియేట్ చేయడాలు ఇలాంటివి చేయవు. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రతిదీ లాజిక్ అడిగితే అసలు సాంగ్ పెట్టకూడదు, రోడ్డు మీద ఉన్న పాట పాడమని రాళ్ళు తీసుకొని పడతారు. ఇప్పుడు మనం తీబోయే సీన్ కి పొటెన్షియల్ లొకేషన్స్ ఏంటి అని ఒక లిస్ట్ మన దగ్గరకు వచ్చేసింది, మన మైండ్ లో డీటెయిల్ గా ఉంది. ఇప్పుడు మన లొకేషన్ స్కౌట్ టీమ్ ఆ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్క పొటెన్షియల్ లొకేషన్ కి వెళ్లి ఆన్ సైట్ విజిట్ చేస్తారు. ఆ లొకేషన్ లో మన డైరెక్టర్ కి కావాల్సిన విజువల్ ఎలిమెంట్స్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్, లైటింగ్ అండ్ ఓవరాల్ అంబియన్స్ ఎలా ఉందని దే మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనకి కొన్ని లొకేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయాయి పేపర్ మీద. అవి ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదో తెలుసుకోవడానికి మన లొకేషన్ స్కౌట్ టీమ్ ఆ సెలెక్టెడ్ లొకేషన్స్ కి వెళ్తారు. ఒక చిన్న ప్రిలిమినరీ విజిట్ లాగా అనుకోండి. బేసిక్ పిక్చర్స్ తీసుకొని మన సీన్ కి ఈ లొకేషన్ సూట్ అవుతుందా లేదా అని తెలుసుకుంటారు. జస్ట్ పిక్చర్స్ మాత్రమే తీసుకొని వచ్చి ఆ పిక్చర్స్ ని డైరెక్టర్ కి, ప్రొడక్షన్ డిజైనర్ కి చూపిస్తారు. వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అండ్ నౌ వీ హ్యావ్ అ ఫైనలైజ్ లొకేషన్స్ విత్ అస్. ఇప్పుడు మన లొకేషన్ స్కౌట్ టీమ్ ఆ లొకేషన్స్ కి వెళ్లి అన్ని యాంగిల్స్ లో ఫోటోలు ఇస్తారు. వైడ్ షాట్స్, డ్రోన్ షాట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సరౌండింగ్ పర్ఫెక్ట్లీ. దాంతో పాటు మనం షూట్ చేస్తున్న సీన్ కి నేచురల్ లైట్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది అండ్ ఆ సీన్ డిస్టర్బ్ చేయడానికి పొటెన్షియల్ ఛాలెంజెస్ ఏంటి అని కూడా నోట్ చేసుకుంటారు. పొటెన్షియల్ ఛాలెంజెస్ అంటే గుర్తొచ్చింది, వెదర్ కండిషన్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. షూట్ రోజున ఆ లొకేషన్ లో వర్షం పడుతుందా పడదా అని తెలుసుకోవడం బేసిక్ సెన్స్. ఒకవేళ పడితే ఏ టైంలో పడుతుంది, ఆ టైంలో మనం షూటింగ్ అంతా పక్కన పడేసి ఆ చల్లటి వర్షంలో పాప్కార్న్ తినలేం కదా. అందుకు వెదర్ కండిషన్స్ తో పాటు పర్టికులర్లీ సింగ్ సౌండ్ తో షూట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా గైస్, సెట్ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్లీ సైలెంట్ గా ఉండే తప్ప వి కాంట్ రికార్డ్ ఆర్ యాక్టర్స్ వాయిసెస్ ప్రాపర్లీ ఇన్ సింగ్ సౌండ్. అలా సైలెంట్ గా ఉండాలి అంటే మన అవుట్డోర్ లొకేషన్ లో ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయా, ఆ రోజున అక్కడ ఏమైనా జాతర ఆర్ ర్యాలీ ఆర్ నమాజ్ సౌండ్స్ వినపడే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా ఒకసారి చూసుకోండి. వన్ స్మాల్ సౌండ్ ఆల్సో కెన్ రూయిన్ యువర్ షూట్ కంప్లీట్లీ. కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం తప్పదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు, ఏం చేద్దాం. వన్స్ మన లొకేషన్స్, ఛాలెంజెస్ అని నోట్ చేసుకున్న తర్వాత రైట్ ఇక మన షూట్ కి వెళ్ళిపోవచ్చు అన్న క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం చూసుకోవాల్సింది యాక్సెసిబిలిటీ. నువ్వు కాబట్టి ఏక్ నిరంజన్ లాగా ఆ లొకేషన్ కి వెళ్ళి వచ్చేసావు, కానీ ఈ టీం అంతా ఒకే టైం కి బల్క్ లో ఆ లొకేషన్ కి వెళ్ళగలుగుతుందా లేదా అంటే ఓ పక్కన ఒక ఏరియా మొత్తం షూటింగ్ కి ఆక్యుపై అయిపోయింది, కానీ నీ క్రూ అండ్ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటారు అది కూడా చూసుకోవాలి. తక్కువ మెంబర్స్ తో ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తుంటే ఓకే, కానీ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ ఆర్ ఫీచర్ ఫిల్మ్, నీ క్రూ కార్స్ కానీ, బైక్స్ కానీ ఆర్ యాక్టర్స్ క్యారవన్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ లోడ్ చేసే వ్యాన్స్ కానీ ఎక్కడ పార్క్ చేస్తావు అది కూడా చూసుకోవాలి. దాన్ని మనం బేస్ క్యాంప్ అంటాం. ఆ బేస్ క్యాంప్ కి మన షూటింగ్ లొకేషన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఛాలెంజెస్ వస్తాయి. వాటన్నిటికీ రెడీగా ఉండడమే జుగాడ్ ఫిల్మ్ మేకర్స్ గా మనం తీసుకోవాల్సిన మొదటి స్టెప్. మనం అనుకున్న లొకేషన్స్ లో షూట్ చేయడానికి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం ఓకే, కానీ ఆ లొకేషన్స్ లో షూట్ చేయడానికి పర్మిషన్స్ ఎవరు తీసుకుంటాడరా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూనో. అక్కడున్న లోకల్ అథారిటీస్ తో ప్రాపర్టీ ఓనర్స్ తో పర్మిట్స్ తీసుకొని కోఆర్డినేట్ చేసుకోవాలి. షూట్ కూడా స్మూత్ గా కంప్లీట్ అయిపోతుంది. ఆ ప్రాపర్టీ ఓనర్ షూట్ ఓకే అంటాడు, కానీ వర్స్ట్ కండిషన్స్ పెడతాడు. దానికి కూడా ప్రిపేర్ అయిపోండే. నెక్స్ట్ స్టెప్ ఇస్ కాస్ట్ ఎస్టిమేషన్. పొటెన్షియల్ లొకేషన్స్ అని లాక్ అయిపోయిన తర్వాత ఆ లొకేషన్ ఎక్వైర్ చేసుకోవడానికి మనకి ఎంత కాస్ట్ పడుతుందో కూడా మన బడ్జెట్ లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాస్ట్ అంటే ఆ పర్మిట్ కాస్ట్ ఒకటే కాదు గైస్, ఆ లొకేషన్ కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ, వెహికల్, అడిషనల్ ఎక్స్పెన్సెస్, లాజిస్టిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి లిస్ట్ లో, అదే బడ్జెట్ లో. ఇంకా బ్యాలెన్స్ ఆ లొకేషన్ ని సెక్యూర్ చేసుకొని షూట్ స్టార్ట్ చేసుకోవడం అనమాట. బడ్జెట్ లో లొకేషన్ కాస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఏం లేకుండా లాజిస్టికల్లీ ఫీజిబుల్ గా పని జరిగిపోతుందా లేదా అని. బడ్జెట్ కూడా సెట్ అయిపోయింది కాబట్టి రేపు షూట్ అనగా ఇవాళ ఆర్ 2 days ముందే ఆ లొకేషన్ కి సంబంధించిన ప్రాపర్టీ ఓనర్స్ తో అగ్రిమెంట్ లాక్ చేసి పెట్టుకోవాలి. సో దట్ షూట్ రోజున ఏ డిస్టర్బెన్స్ ఉండదు. షూటింగ్ స్టార్ట్ అయ్యే 2 to 3 hours ముందే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా సెట్ లో జాయిన్ అయిపోతాయి. సెట్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ ఆర్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ కూడా టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా వస్తాయేమో అని ముందుగా జాయిన్ అయిపోతారు. షూటింగ్ జరుగుతున్నంత సేపు మన లొకేషన్ స్కౌట్ టీమ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూనే ఉంటుంది. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేసేలాగా దే టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇలా 1-to-1 ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తో ఇఫ్ యూ వాంట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, డైరెక్టర్ గారు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి లొకేషన్స్ కావాలి, ఎలాంటి రిఫరెన్సెస్ కావాలి అని మొత్తం చెప్తారు. సో ఆ ఇమేజెస్తో ఒక లొకేషన్ చూసి దాని పర్మిషన్స్ అన్నీ తీసుకొని ఆ ఇమేజెస్ తీసి సార్కి పంపించగానే ఉత్త ఇమేజెస్లో రిఫరెన్స్ ఎలా తెలుస్తాయి అంటారు. సో ఒక మనిషిని మళ్ళీ పెట్టి అవన్నీ ఇమేజెస్ తీసి పంపించగానే ఉత్త ఇమేజెస్ పంపిస్తే అట్లా లెఫ్ట్ రైట్ ఏముంది ఎలా తెలుస్తుంది అంటారు. సో మళ్ళీ లెఫ్ట్ రైట్ అవన్నీ వీడియో తీసి పంపించగానే మీరు ఎప్పుడు షేకింగ్ లేకుండా ఒక వీడియో కూడా తీయరా అంటారు. సో మళ్ళీ ఒక ట్రైపాడ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ రైట్ అన్నీ ప్యాన్ చేసి 360 మొత్తం వీడియో తీసి పంపించిన తర్వాత సార్ మొత్తం లొకేషన్ చూసి ఇదంతా ఫీజిబుల్గా లేదు, మన సెట్లో మనం బ్లూ మ్యాట్ వేసుకుని చేయటం బెటర్ అంటారు. అసలు ఒక విషయం అర్థం కాదు. అండ్ ఆన్ దాట్ నోట్